పాపం జూనియర్ ఎన్టీఆర్‌కి ఎందుకిలా జరుగుతోంది? జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించిన ప్రతి విషయంలోనూ ఏదో ఒక రకంగా తన ప్రమేయం లేకుండానే ఆయన ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. ఎన్టీఆర్‌కి సంబంధించిన ప్రతి విషయంలో ఆయన్ని ఇరిగించేస్తున్నారు. పొలిటికల్‌గా ఆయనొచ్చి నేనేమైనా సీఎం అవుతానని చెప్తున్నారా? ఆయన ఎందుకు రావాలనుకుంటారు? తన సినిమా ఇండస్ట్రీలో తనకున్న పేరు ప్రఖ్యాతలు ఆయనకి సరిపోతుంది. తన ఫ్యామిలీ, తన భార్య, తన పిల్లలు, తల్లి తప్ప ఇంకో విషయంలో ఎన్టీఆర్ అయితే అస్సలు ఏమాత్రం ఆలోచించడం లేదు. అలాంటి ఎన్టీఆర్‌ని పదే పదే రాజకీయంలోకొస్తారు, సీఎం అయిపోతారు, సీఎంగా ఆయన రావాలి. ఎన్టీఆర్‌కి, బాలయ్యకి గొడవలు, బాలయ్య ఎన్టీఆర్‌ని ఇలా అన్నారంటూ ఆయన్ని వ్యక్తిగతంగా చాలానే ఇబ్బందులు పెడుతున్నారు. మరి జూనియర్ ఎన్టీఆర్ ఈ విషయంలో ఎలాంటి విషయంలోనూ స్పందించడం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఈ విషయాల్లో విసుగు చెందినటువంటి తారక్ తన కుటుంబానికి సంబంధించిన విషయాలు తప్ప, సినిమాలు తప్ప ఇంకో విషయంలోకి వెళ్ళడం లేదు. కానీ ఎన్టీఆర్‌ని పదే పదే టార్గెట్ చేస్తుండడం మాత్రం ఇప్పుడు చాలానే ఇబ్బందిగా మారింది. అందుకోసమే జూనియర్ ఎన్టీఆర్ అయితే సంచలన నిర్ణయం తీసుకున్నారు. పూర్తిగా తను బహిరంగంగా అయితే ఈ విషయం గురించి అనౌన్స్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. సినిమాలకి నాకు ఎటువంటి సంబంధం లేదని, రాజకీయాలకి నాకు ఎటువంటి సంబంధం లేదని, ప్రస్తుతం ఉన్న విషయాలు తప్ప మిగతా విషయాల జోలికి వెళ్ళనని స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ చెప్పబోతున్నారట. అంతేకాని ఎక్కడికెళ్ళినా కుటుంబ సభ్యులతో వెళ్ళినప్పుడు కూడా ప్రైవసీ లేకుండా కావాలని ఎన్టీఆర్ సీఎం సీఎం అంటూ వినిపించే స్లోగన్లు, దానివల్ల కుటుంబ సభ్యుల మధ్య పెరిగిపోతున్న దూరాలు ఇబ్బందిగా ఉందంటూ ఎన్టీఆర్ ఫీల్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. మరి నిజంగా కదా, ఎన్టీఆర్ వచ్చాక ఆ విషయాల గురించి మాట్లాడితే బావుంటుందనేదే అభిమానుల ఆరాటం.